వచ్చే వారంతా ఇవాళ ఈ జెండాను ఎగరవేసుకోవడం జరుగుతుంది. ఈ జెండాను కొన్ని దేశాలలో కొన్ని కొత్త బట్టలు తెచ్చుకొని అలా పిల్లలకు మనం దసరా లాంటి పండుగలను ఎట్లా చేసుకుంటాం ఆ విధంగా జరుపుకుంటారు. మరి మనం కూడా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ వివిధ రంగాల్లో ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడే చక్రపాణి చెప్పాడు, భారతదేశంలో ఆ రోజు మన కోసము పోరాడి సాధించుకున్న హక్కులను కాళ్ళ రాస్తూ కర్షకులు అందరూ ఇలా పెద్ద సమ్మెలోకి పోతున్న పరిస్థితి. ఆ సమ్మెలో రైతు సంఘం జాతీయ మహాసభలు కూడా అందులో భాగంగా ఆ రోజు మనము ఏఐటీసీగా రైతు సంఘంగా సిపిఐ పార్టీగా మన పాత్ర నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఆ విధంగా మనం తరలించినాడు. ఆ మేడే అమరవీరులు మనకిచ్చిన స్ఫూర్తి ఈ పని దినాల సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జెండా ఆవిష్కరణ జరుగుతున్నది కాబట్టి మీ అందరికీ కూడా ఏఐటీసీ పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైతే చికాగో నగరంలో జరిగినటువంటి 1886లో పని గంటలు తగ్గించాలని చెప్పేసి ఆ రోజు ప్రదర్శనగా పోతున్న సందర్భంలో మరి ఆ రోజు కాల్పులు జరిపి కొంతమంది చంపడం జరిగింది. అప్పటి నుండి ఆ రోజు నుంచి మన ఎర్రజెండా చిహ్నంగా ఆ రోజు నుంచి జరుపుకుంటున్నాం. మరి ఇప్పటికి కూడా ఈ రోజులు కూడా మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. సార్వత్రిక సమ్మెలో కూడా మనము పోవాల్సిన అవసరం ఉంది 20 తారీఖు నాడు. కాబట్టి మీరందరూ కూడా దానికి సిద్ధంగా కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమన్న గారిని మాట్లాడవలసింది. కూడా 139వ మేడే శుభాకాంక్షలు. మేడేకి సంబంధించిన చరిత్ర మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం. ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడినటువంటి మన నాయకత్వం ఆ చరిత్ర ప్రస్తుత ప్రభుత్వ విధానాలు మీ దృష్టికి తీసుకురావటం జరిగింది. మనం ఎంత మాట్లాడుకున్నా ఇవాళ మళ్ళా గత మన పూర్వీకులు ఏ పోరాటం చేసి మనకి చట్టాల్ని సాధించి పెట్టినరో ఇవాళ మనం కూడా ఆ రకమైనటువంటి పోరాటం చెయ్యక తప్పనటువంటి పరిస్థితులు ఇవాళ మనకు రావటం జరిగింది. 105 సంవత్సరాలుగా భారతదేశంలో మనం పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాల్లో 29 చట్టాలు రద్దు అయిపోయినాయి. ఆల్రెడీ రద్దు చేసేసిండు కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటు సాక్షిగా ఎంపీలందరూ తీర్మానం చేసి 29 చట్టాలని రద్దు చేసి 4 కోట్లు తీసుకురావటం జరిగింది. ఇవాళ మనం చేయాల్సినటువంటి పని ఏదైతే కేంద్ర ప్రభుత్వం 4 కోట్లు తీసుకొచ్చినటువంటి కోడ్లను రద్దు చేసుకొని మళ్ళా 29 చట్టాలని పునరుద్ధరణ చేసుకునేటటువంటి పోరాటం ఇవాళ మన ముందున్నటువంటి కర్తవ్యం. దానికి మనం అందరం కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే కనుక ఇంకో మేడే మనం ఇవాళ జరుపుకునేటటువంటి అవకాశం ఉండదు. ఇంకోసారి మనం నాకు వేతనం రావట్లేదనో, నా పిఎఫ్ సమస్య ఉందనో, ఈఎస్ఐ ఉందనో, లేకపోతే నా జీతం పెరగాలనో, లేదు ఇంకేదైనా సమస్య వస్తే మనం రోడ్ల మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉండదు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 7 సభ్యులుంటే చాలు రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి హక్కును మనం సాధించుకుంటే ఇవాళ 250 మంది ఉంటే తప్ప నువ్వు యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కు లేదు అనేది మోడీ కొత్త కోడ్ తీసుకురావడం జరిగింది. 250 మంది అంటే ఇవాళ ఏ పరిశ్రమలో ఉంటారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి 95% పరిశ్రమలు 30 నుంచి 100 లోపు కార్మికులు పనిచేసేటటువంటి సంస్థలు పరిశ్రమలే ఉంటాయి. అంటే దాదాపు 95% కంపెనీల్లో కానీ 95% సంస్థల్లో ఎక్కడ కూడా కార్మికులు పోరాడేటటువంటి హక్కు, యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కు ఉండేటటువంటి అవకాశం లేదు. యూనియనే లేకపోతే ఇంకా ప్రశ్నే ఉండదు. ప్రశ్నే లేకపోతే మన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశమే ఉండదు. కాబట్టి మనం దానికోసం ముందు రాబోయే కాలంలో ఈ మేడే స్ఫూర్తితో మనం రాబోయే కాలంలో ఉద్యమానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ధరలు పెరుగుతున్నాయి రోజు రోజుకు. నిన్న ఉన్నటువంటి ధర ఈరోజు ఉంటుందో లేదో తెలియదు. ఈరోజు ఉన్నటువంటి ధర రేపు ఉంటుందో ఉండదో తెలియనటువంటి పరిస్థితి. రోజు రోజుకు ధరలు పెరుగుతాయి. పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరుగుతాయి, గ్యాస్ ధర పెరుగుతుంది. కానీ పనిచేసేటటువంటి కార్మికుల వేతనాలు మాత్రం పెరిగేటటువంటి అవకాశం లేదు. 10 సంవత్సరాలుగా 73 ఎంప్లాయ్మెంట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు, షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 10 సంవత్సరాలుగా 1 రూపాయి కూడా
ఈ కేంద్ర ప్రభుత్వం వేతనాన్ని పెంచినటువంటి పరిస్థితి లేదు అంటే ఇది ఎవరి కోసం పనిచేస్తున్నదో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కరోనా కష్టకాలంలో మనం చూసినాం, వేతనాలకు ఇబ్బంది పడ్డాం, పనికి ఇబ్బంది పడ్డాం. ఇవాళ మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు, సివిల్ సప్లై హమాలీలు వీళ్ళు నిత్యం ప్రజలకు సేవ చేయాలి కాబట్టి సివిల్ సప్లై వాళ్ళు ప్రజలకు బియ్యం ఇస్తేనే ప్రజలు అన్నం తిని బతికేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు హాస్పిటల్లోనో కాలేజీలోనో పనిచేస్తేనే అనారోగ్యంతో వచ్చినటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళిద్దరూ కరోనా కాలంలో కూడా పనిచేసిండ్రు, ప్రాణాలకు తెగించి పనిచేసిండ్రు. మిగతా సంస్థల్లో ఎక్కడ కూడా కార్మికులు పనిచేసినటువంటి పరిస్థితి లేదు, కార్మికుడికి జీతం వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయినా ఏ ప్రభుత్వ మేనేజ్మెంట్ కానీ ప్రైవేట్ మేనేజ్మెంట్ కానీ రూపాయి వేతనం కార్మికులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం ధరలు ఏమన్నా తగ్గించిందా? ఇవాళ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకునేటటువంటి అంబానీ కానీ అదానీ కానీ ఇవాళ అనిల్ అంబానీ లాంటి వాళ్ళు, కింగ్ ఫిషర్ లాంటి వాళ్ళు, బడా పెట్టుబడిదారులు, బడా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకుల దగ్గర అప్పులు చేసినటువంటి వాళ్ళు చేసిన అప్పులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీలు మాఫీ చేసింది. దాదాపు 18,000 కోట్ల రూపాయలు మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి అప్పులకు, వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీల్ని మాఫీ చేసింది. కానీ మరి పేద ప్రజలు, కార్మికులు, రెక్కాడితే కానీ డొక్కనినటువంటి కార్మికులు, వేతనం వస్తే తప్ప కుటుంబం గడవలేనటువంటి కార్మికులు, వాళ్లకు రూపాయి సహకారం ఎవరు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లే 2022 జూలై నుండి కొత్త పిఆర్సీ రాష్ట్రంలో అమల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ 25కు వచ్చినాం, 3 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది. అంటే 3 సంవత్సరాల క్రితం పెరగాల్సినటువంటి కార్మికులు, ఉద్యోగుల వేతనాలు ఇవాళ 3 సంవత్సరాలైనా నేటికి కూడా పిఆర్సీ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. మరి ఎమ్మెల్యేల జీతాలు పెరగలేదా? ఎంపీల జీతాలు పెరగలేదా? మిగతా ప్రజాప్రతినిధుల జీతాలు పెరగలేదా? మన నిజామాబాద్ నగర మేయర్ జీతం 1,00,000 రూపాయలు, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ జీతం 1,00,000 రూపాయలు, ఇవాళ ఎమ్మెల్యే జీతం 2.5 లక్షలు, ఒక ఎంపీ జీతం 4 లక్షల రూపాయలు, ఒక మినిస్టర్ జీతం 4.5 లక్షల రూపాయలు. అంటే మినిస్టర్లు వేతనాలు పెంచుకుంటారు, ఎమ్మెల్యేలు వేతనాలు పెంచుకుంటారు, ఎంపీలు వేతనాలు పెంచుకుంటారు. వాళ్ళంతా పేదోళ్ళ? ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా పేదోడు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచేటటువంటి అవకాశం ఉంటుందా? ఉన్నోళ్ళు ఏ రోజు రోడ్ల మీదకి రానోళ్ళు, ఏ రోజు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడినటువంటి వాళ్ళు, వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు వేతనాలు పెంచుకుంటున్నారు, వాళ్ళు అన్ని సౌకర్యాలు పెంచుకుంటున్నారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే మెయింటెనెన్స్ దాదాపు 4.5 లక్షలు ఒక నెలకు. మరి ఆ స్థాయిలో వాళ్ళు ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని, మనం ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి ధనాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, వాళ్ళు జల్సాలు చేస్తూ వాళ్ళ వేతనాలు వాళ్ళు పెంచుకుంటున్నారు. నిజంగా కష్టజీవులు, కార్మికులు, రెక్కాడితే కానీ డొక్కనినటువంటి వాళ్ళు, జీతం వస్తే తప్ప పొట్ట గడవనటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేతనాలు పెంచమంటే మాత్రం ఇవాళ వాళ్ళ గురించి ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి లేకపోగా మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారనేటటువంటి ఒక దురుద్దేశంతో ఇవాళ ఉన్నటువంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి మనకు హక్కులు లేకుండా, కనీసం ప్రశ్నించేటటువంటి అవకాశం లేకుండా ఇవాళ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చు మన అందరినీ కూడా రోడ్ల మీదకి నెట్టేటటువంటి ప్రయత్నం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మే 20వ తేదీ నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె రద్దు చేయాలి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుల్లాలి. మేడే 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 జై టు సేవ్. సార్ కామ్రేడ్స్, అధ్యక్షులు ఓమే గారిని ఆవిష్కరించవలసి కోరుతా ఉన్నాం. జిందాబాద్ జిందాబాద్. మేడే ఏకం కండి ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా. మేడే మేడే. కామ్రేడ్స్, మన